హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాఠశాల. ఈరోజు అయితే నేను మంచి అవుట్ఫిట్స్ చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నానండి. ఇదైతే 2 పీస్ కుర్తా సెట్ అండి. ఇట్లా కాలర్ నెక్ వచ్చింది. ఇట్లా మొత్తం ఈ ఫ్లవర్స్ అన్నీ ప్రింటింగ్ అనమాట, ఎంబ్రాయిడరీ కాదు, ఏవి కాదు. ఇది నావీ బ్లూ కలర్లో వచ్చిందండి. పాయింట్ కూడా పలాజో పాయింట్ వచ్చిందండి, సేమ్ ఫ్లవర్స్తోనే. ఇది నేను చున్నీతో అయితే ఫిక్స్ చేశానండి డ్రెస్ని. ఇలా 2 బ్యాంగిల్స్ వేసుకొని మంచిగా ఇలా హెయిర్ లీవ్ చేసుకుంటే కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకు కూడా చాలా బాగుంటుందండి. ఈ డ్రెస్ నేను అజియో యాప్ నుంచి తీసుకున్నాను. వెనకాల కూడా వచ్చాయండి ఫ్లవర్స్ మొత్తం. ఇది లార్జ్ సైజ్ అండి, కానీ లార్జ్ సైజు కన్నా మనం ఎక్సెల్ తీసుకోవాలండి. నాకు కొంచెం ఇక్కడ పొట్ట దగ్గర ఇట్లా టైట్ అనిపిస్తుంది. నేను మామూలుగా అయితే ఎప్పుడూ మీడియం సైజ్ తీసుకుంటా. దీంట్లో లార్జ్ కూడా తీసుకున్నా కానీ డ్రెస్ ఏమో టైటే అనిపిస్తుందండి. ఎక్సెల్ తీసుకోండి. 55 to 60 kgs మధ్య ఉన్నవాళ్ళు. సింపుల్గా ఇది డైలీ వేర్కి అయితే మనకి బాగుంటుందండి. దీనికి లింక్స్ అన్నీ కింద యాడ్ చేస్తానండి, ప్రైసెస్ కూడా. ఓకే అండి. ప్యాంట్కి ఇట్లా పక్కకి పాకెట్ లాగా వచ్చిందండి. ఇంకా సింపుల్గా బాగుంటుందండి. ఇట్లా చున్నీ కూడా లేకుండా కూడా మనము వేసుకోవచ్చు అండి, పర్వాలేదు. నాకేమో చున్నీ వేసుకునే అలవాటు కాబట్టి ఇట్లా మంచిగా వేసుకోవచ్చు మనం. నాకైతే నచ్చిందండి. మీరు కూడా అజియో నుంచి తీసుకున్నాను, ఒకసారి ట్రై చేయండి. ఇది సేమ్ ప్యాటర్న్లో వచ్చిందండి, ప్రింటెడ్ ఫ్లవర్స్ తోటి, కాలర్ నెక్ తోటి. ఇట్లా అఫీషియల్గా బాగుంటాయండి. డైలీ వేర్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి. స్కూల్కి వెళ్ళే పిల్లలు అంటే కాదండి, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి. ఇంకా నావీ బ్లూ కలర్ది ఇది సేమ్ అండి ప్రైస్. ఇది ఇట్లా చున్నీతో మనమైతే మ్యాచింగ్ చేసుకోవచ్చు అండి. ప్యాంట్ కూడా సేమ్ అండి, దానికి దీనికి ఒక పాకెట్ తోటి వచ్చింది. ఇట్లా బాగుంటుందండి సింపుల్గా. లార్జ్ తీసుకునే వాళ్ళు ఎక్సెల్ తీసుకుంటే బెస్ట్ అండి. ఓకే అండి. సేమ్ వెనకాల కూడా సేమ్ ఉందండి. ఇట్లా చిన్న బ్యాంగిల్స్ ఇట్లా హెయిర్ చేసుకుంటే మనం మంచిగా వెళ్ళడానికి అయితే బాగుంటుందండి. ఒక సైజు విషయంలోనే కొంచెం తేడా ఉందండి. అదర్వైజ్ ఇది ప్యూర్ కాటన్ కూడా చెప్పలేమండి. ఇది 380కో ఎంతో పడిందండి రేటు. ప్యూర్ కాటన్ కాదు, ఇంకో సిల్క్ కూడా కలుస్తుంది అనుకుంటా. నేను ఇంక ఇది వాష్ చేయలేండి, కొత్తగా వేసుకున్నాను. సైజ్ ఒకటి కొంచెం టైట్గా అనిపిస్తుందండి. దీనంతా బాగానే ఉంది. రోజు వేసుకోవడానికి అయితే తీసుకోవచ్చు అండి. ఎక్కువ రేటు పెట్టేది కాదు, ఇట్లా తక్కువ రేటు తీసుకోవచ్చు. ఇది ఇంకొక డ్రెస్ అండి. ఇది 680 రూపీస్ పడింది. నేను అన్నిటికీ పిక్స్ డీటెయిల్స్ అవన్నీ యాడ్ చేస్తానండి. ఇదేమో కట్ వర్క్ ఇలా లేస్ వర్క్ లాగా వచ్చిందండి. ఇట్లా స్కాల్పింగ్ డిజైన్ ఇదంతా కదండి. ఇట్లా సింపుల్గా వేసుకోవచ్చు. ఇదేమో లార్జ్ తీసుకున్నాను, ఇది కొంచెం లూజ్ ఉంది. అవేమో కొంచెం టైట్ ఉన్నాయి. నెక్ కూడా సేమ్ అండి, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇక్కడ కింద ఇది ఫుల్ ఇట్లా వర్క్ ఉంటుందండి, నో కట్స్ ఉన్నాయి. కట్స్ ఏం లేవు. ప్యాంట్ కూడా లూజ్ ప్యాంట్ అండి, కింద కూడా ఇలా వచ్చిందండి ఎంబ్రాయిడరీ వర్క్. చున్నీ మాత్రం మంచిగా ఉందండి, కాటన్లో బాగుంది. ఇది ఒకటి ప్రైస్ ఎక్కువ పడిందండి, అవేమో 400 బిలోనే ఉన్నాయి. ఇది క్లాత్ కాటన్ అని చెప్పలేము, ఇది కూడా రేయానే కానీ బాగుందండి, కంఫర్ట్గా ఉంది. దీనికి స్టిచెస్ కూడా అవసరం లేదండి. మరి ఖచ్చితంగా కరెక్ట్ సైజు ఉండాలంటే మాత్రం మీడియం తీసుకోండి. బాగుంది కదా అండి. సింపుల్గా మనము ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, జాబ్, చిన్న చిన్న పార్టీస్ కూడా ఇట్లా తయారు కావచ్చు.